చేసుకోపరింది ఏడికి పోయినావు? ఎక్కడికి? షాప్కా? మంచిగా చెప్పు మరి. సరే, ఈరోజు ఏం కర్రో తెలుసా? మన ఇంట్లో ఏం కర్రో తెలుసా? కాదు 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 కాదు. నో నో నో. చెప్పు ఏంటిదో. పెంట. చీ, బ్యాడ్ బాయ్. నువ్వు కరెక్ట్గా చెప్పట్లే ఆన్సర్. నువ్వు మంచి అన్నీ చెప్తున్నావు, అదొక్కడే చెప్పట్లే. నువ్వు రెగ్యులర్గా మనం తింటూనే ఉంటాం అది. వెజ్ వెజ్ రోజు తింటాం కదా. రెగ్యులర్గా తినేదంటే మనం ఇష్టంగా రెగ్యులర్గా తినేది ఏంటిది? ఎగ్ కర్రీ. అయితే ఎగ్ కర్రీ ఎట్లా చేస్తున్నా తెలుసా? చూస్తావా? పద చూద్దాం. కమాన్. ముందుగా ఎగ్స్ అయితే ఇలా ఉడకబెట్టుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గుడ్లను ఇలా పొట్టు తీసుకొని పక్కన నుంచి తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఈ ఎగ్స్ అన్నీ వేయాలి. అందులో కొద్దిగా ఉప్పు కారం వేసి ఈ ఎగ్స్ కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. సో ఇలా మనం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వీటిని తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత అదే బౌల్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఇదంతా ఇందులో వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా ఒక 10 మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఈ కర్రీ అవుతున్నప్పుడు మనం ఇందులోనే ఎగ్స్ వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే తర్వాత మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని చూసినట్లయితే